ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము. ఆ ఉక్కు సంకల్పనకు సంబంధించిన ఒక పేరుగా వాడటానికి ఆ రోజు మీరు హిట్లర్ సినిమా చూస్తే దాన్ని రీమేక్ చేసిన మలయాళం సినిమాను రీమేక్ చేస్తే తెలుగు సినిమాలు చేస్తే ఒక స్పిరిటెడ్గా స్పీడ్ అండ్ ఎగ్జిక్యూషనెస్ ఒక డిసిప్లిన్తో ముందుకు పోవాలనే ఆలోచనతోనూ ఉన్న ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది. చాలామంది చెప్తా ఉంటారు, తెలంగాణలో సామెత ఉంది, తాపీ మేస్త్రికి తలపోటు వస్తే గోడ కూల్చినట్టుంది వారి ఆలోచన. కేటీఆర్ గారి వ్యవహార శైలికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం ఒకటి, దాని సారాంశాన్ని తెలియకుండా హిట్లర్ అనే పదాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లటం చూస్తూ ఉంటే ఆ సామెత గుర్తొచ్చి చెప్తా ఉన్నా. ఏదో హైదరాబాద్కు సంబంధించి కబ్జాదారుల గుండెల్లో భయం వణుకు పుట్టిస్తూ ఉంటే ఓర్వలేక ఏం మాట్లాడాలని తెలియక ఈరోజు కొంతమంది దొంగ ఏడ్పులు ఏడుస్తూ ఉన్నారు. అసలు టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ప్రత్యేకంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ అని ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు గురువింద గింజ అని తమ కింద నలుపు ఎరగదని సామెత గుర్తొస్తా ఉంది. ఆ సామెత తప్పకుండా వారికి వర్తింపగలుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంబేద్కర్ గాంధీజీల గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద శతాబ్దపు జోకు వరకు 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవన్ సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టింది. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. స్వయానా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరి కోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. అది గాంధీ మార్గం. అది ఈరోజు ఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థులపై వారి సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిఘా పెట్టిన ఘనత వారిది. అది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సారి వారి ఆశయాల ప్రకారం నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయని వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికి జరిగిన నియామకాలు? వారి సంబంధికులకు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి. కానీ నిజంగా నియామకాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయని వారిని అడుగుతా ఉన్నాం. మనమందరం చూసినాం టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి ఏ విధంగా మార్కెట్లో పేపర్లు అమ్ముడు పోయినాయో, లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల ఆశయాలను, వారి భవిష్యత్తును నీరుగార్చి అన్యాయం చేసింది నిజం కాదా? తప్పులన్నీ మీరు చేస్తే మేము అవన్నిటిని కూడా సవరణ చేస్తూ సరి చేస్తూ ముందుకు పోతా ఉంటే ఇంకా నిందలు వేస్తా ఉన్నారు. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించి
వారికి అనేక మాటలు చెప్తా ఉన్నాం. సమానత్వంపై కానీ సమాజంలో అరాచకం సంబంధించిన అంశాలు వారు మాట్లాడినప్పుడు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ గారి గురించి చెప్తా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? అహింస అన్నారే తప్ప దొంగతనాలు కబ్జాలు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోమనలేదు. చట్టాలకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి అనే ఆలోచన చెప్పినప్పుడు అది ఫ్యాసిజం కాదు. ఫ్యాసిజం అనేటోళ్ళది అది అజ్ఞానం అని నేను చెప్తా ఉన్నాను. హైడ్రా కూడా పనిచేస్తూ ఉన్నది. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. చట్టం విషయంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు హైడ్రా వ్యవస్థ నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం యాక్షన్ తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందా లేదా స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్